నమస్కారం అండి, వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక రీసేల్ హౌస్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి రామంతపూర్ అనే ఏరియాలో ఉందండి. మనకి రామంతపూర్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 900 మీటర్ డిస్టెన్స్లో ఉందండి. రామంతపూర్ మెయిన్ రోడ్, ఆ మెయిన్ రోడ్ నుంచి ఈ ఇంటికి జస్ట్ 900 మీటర్ డిస్టెన్స్లో ఉంది. ఈ ఇల్లు వచ్చేసి మనకి నా వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే చిన్న కోరిక ఏంటంటే నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, టిల్ ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో చెప్తాను. నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. నా ఛానల్ సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేస్తున్నాను అండి. వీడియో వచ్చేసి మనకి ఇల్లు వచ్చేసి 65 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇల్లు వచ్చేసి G+2+ పెంట్ హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ ప్లస్ సెకండ్ ఫ్లోర్ పెంట్ హౌస్ కూడా ఉంది. మనకి టోటల్ రెంట్ వచ్చేసి మనకి 21,000 ప్రజెంట్ రెంట్ వస్తుందండి. ఓనర్స్ వెకేట్ చేస్తే 31,000 దాకా రెంట్ వస్తుందండి. మనకి ఇంకొక 31,000 రెంట్ వస్తుంది. ప్రజెంట్ వచ్చేసి 31,000 దాకా రెంట్ వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారండి. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఒక సింగిల్ బెడ్రూమ్, అది కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్. సెకండ్ ఫ్లోర్లో టూ పోర్షన్స్ ఇచ్చారండి. మనకి మళ్ళీ పెంట్ హౌస్లో ఒక సింగిల్ పోర్షన్ అండి. మనకి సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు, మళ్ళీ సింగిల్ బెడ్రూమ్. టోటల్ వచ్చేసి మనకి 21,000 రెంట్ వస్తుంది. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ ఇచ్చారు. ఇదంతా 30 ఫీట్ రోడ్ అండి, కనిపించేంత 30 ఫీట్ రోడ్. మనకి లొకేషన్ విధంగా చూస్తే కూడా కొంచెం మాస్ ఏరియా అండి. ఇది క్లాస్ ఏరియా కాదు, మాస్ ఏరియానే. మనకి రెంటల్కి చాలా పనిచేస్తుందంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చాలా బాగుంటుంది. మనకి చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇంటి ముందు మనము ఇక్కడ కార్ పార్కింగ్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. కార్ పార్కింగ్ అయినా బైక్స్ అన్న. ఈ లోపలికి వచ్చేసి ఇది కూడా మనం ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అంటే బైక్స్, ఇక్కడ కూడా బైక్స్ పెట్టుకోవచ్చు అండి. ఈ ప్లేస్లో కూడా కాదంటే టోటల్ రెంటల్కి చాలా బాగుంటుంది. మంచి రెంటల్ ప్రాపర్టీ అండి. మనకు వచ్చేసి ఆల్రెడీ కింద వాళ్ళు ఏమంటారు ఒక చిన్న బిజినెస్ పెట్టుకున్నారండి. మన పేపర్ ప్లేట్స్ బిజినెస్ పెట్టుకున్నారు వీళ్ళు. ఆల్రెడీ రెంట్ వస్తుంది, దీనికి కూడా రెంటే వస్తుందండి. ఇక్కడ ఒక సింగిల్ రూమ్ ఉందండి. ఇదొక సింగిల్ రూమ్ అండి. మనకి ఇదొక సింగిల్ రూమ్ అండి. ఇది కూడా మనకి వీళ్ళు బిజినెస్ పెట్టుకున్నారు. ఇక్కడ చూడండి, ఇదంతా బిజినెస్ అండి, వీళ్ళు రన్ అవుతున్న బిజినెస్. ఇది మనం టోటల్లీ సింగిల్ బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు. మధ్యలో గోడ్ ఇచ్చారు, అది ఒక రూమ్ అవుతుంది. ఇది సపరేట్, దీనికైతే కిచెన్ కూడా ఇచ్చారు. ఇక్కడ కిచెన్ లాగా మొత్తం టోటల్ సామాన్ వీళ్ళవి, ఇవన్నీ సామాన్ పెట్టుకుని ఇక్కడ పేపర్ ప్లేట్స్ పెట్టుకున్నారు. వీళ్ళు వచ్చేసి పేపర్ ప్లేట్స్ పెట్టుకున్నారు. ఇది వచ్చి సింగిల్ రూమ్ అండి. వీళ్ళు ఆఫీస్కి వెళ్ళినట్టున్నారు వీళ్ళు. ఇక్కడ ఇది ఒక చిన్న రూమ్, సేమ్ ఇది ఎలా ఉందో అలానే ఉంటుందండి. ఇది కూడా రూమ్. ఇది వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఇప్పుడు మన ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి బోర్ కనెక్షన్ ఉంది, అది కాకుండా వాటర్ కనెక్షన్ ఉంది, సంపు కూడా ఉందండి. మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి వాష్రూమ్ ఉంది, ఇక్కడ స్నానం చేసుకుని బాత్రూమ్ ఉందండి. టోటల్ ఉన్నాయండి. ఇక్కడ ఇది వచ్చి మనకి స్టెప్స్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసి స్టెప్స్ ఇచ్చారండి. మనకి స్టెప్స్ ఇచ్చారండి బ్యాక్ సైడ్. మనకి ఇది మనం వచ్చేసి పైన ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఇది వచ్చేసి ఎదురుగా వచ్చేసి ఇదంతా వరండా అండి. బ్యాక్ సైడ్ వరండా అండి. మనకి ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదంతా నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇక్కడ మనకు లొకేషన్ కూడా చూస్తే కూడా ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. రెంటల్కి చాలా బాగుంటుందండి ప్రాపర్టీ వచ్చేసి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఓనర్స్ పోర్షన్ అండి. మనకి ఈ ఓనర్స్ ఉంటారు ఇక్కడంతా, వీళ్ళంతా ఓనర్స్ ఉంటారు. ఈ ఓనర్స్ పోర్షన్లో వచ్చేసి ఇదంతా హాల్ అండి. ఇది హాల్లో వీళ్ళు చాలా బాగా చేసుకున్నారు. హాల్ పోర్షన్ చాలా బాగుంటుంది, మంచి నీట్గా డిజైన్ చేసుకున్నారు. కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా క్వాలిటీ, చాలా బాగుందండి. మనకి మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు. చూడండి, వర్క్ కూడా చాలా బాగుంది. మనకి ఓనర్ కన్స్ట్రక్షన్ అండి. ఇది వచ్చేసి 5 years ఓల్డ్ హౌస్ అండి. మనకి 5 years ఓల్డ్ హౌస్. అది వచ్చేసి ఒక బెడ్రూమ్ ఇచ్చారు. దీంట్లో అటాచ్ బాత్రూమ్ ఉంది, సపరేట్ బయట కూడా ఒక అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్ అండి. ఈ ప్లేస్ మొత్తం అంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ఇదంతా మనకి కనిపించింది డైనింగ్ హాల్ ప్లేస్. ఇది వచ్చేసి మనకి ఇంకొక బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు. బెడ్రూమ్ కూడా సైజ్ కూడా చూడండి ఎంత బాగుందో, చాలా మంచి సైజ్ ఇచ్చారు. మనకి ఒక డబల్ కాట్ బెడ్ పట్టినా కూడా మళ్ళీ ఒక మంచి నడవంత ప్లేస్ కూడా ఉంది. దీని ఇక్కడనే మనకి అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. మనకి ఈ ప్లేస్ అంతా ఇది వచ్చి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. కిచెన్ వచ్చేసి మనకి పూజ గది కూడా ఉంది. లోపల కిచెన్ స్పేస్ కూడా ఒక మనిషి పట్టేంత స్పేస్ కూడా ఇచ్చారండి. మనకి మనిషి పట్టేంత స్పేస్ కూడా ఇచ్చారు. చూడండి, కిచెన్ మనిషి పట్టేంత స్పేస్ ఉంది. దీని వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మీరు చూసి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. ఇది మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి వెళ్తున్నామండి. ఇప్పుడు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. సెకండ్ ఫ్లోర్లో 2 సింగిల్ బెడ్రూమ్స్ ఇచ్చారంట. 2 సింగిల్ బెడ్రూమ్స్. ఇది వచ్చేసి ఒక సింగిల్ బెడ్రూమ్, సారీ వీళ్ళు లేరు, వీళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోయినట్టున్నారు.
ఆఫీస్కి వెళ్ళిపోయినట్టు. ఇదే సేమ్ ఈ సింగిల్ బెడ్రూమ్స్ పెంట్ హౌస్లో కూడా ఉన్నాయి. పెంట్ హౌస్ చూపిస్తానండి నేను వచ్చేసి. ఇప్పుడు పెంట్ హౌస్కి వెళ్దామండి. పెంట్ హౌస్లో చూపిస్తాను ఒకసారి వచ్చేసి నేను. పెంట్ హౌస్ కూడా సేమ్ ఉంటుంది అంటే మనకి. పెంట్ హౌస్కి వచ్చానండి ఇప్పుడు. ఇదైతే టెర్రస్ పైన అంటే మనకి వ్యూ సేమ్ ఈ సింగిల్ పొజిషన్ వచ్చేసి కింద ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉందండి. సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ పైన వచ్చేసి అండి ఇదంతా మనకి ఈ వ్యూ వచ్చేసి పైన వ్యూ అండి మనకి. ఇదంతా పైన వ్యూ అండి మనకి. లొకేషన్ విధంగా చూస్తే పైన టోటల్లీ కంప్లీటెడ్ అండి మనకి. చాలా బాగుంది. అది వచ్చేసి ఎరీనా టవర్స్ అంటే కనిపించేది మన సాఫ్ట్వేర్ కంపెనీ ఎరీనా టవర్స్ అది. ఇది వచ్చేసి ఫస్ట్ టెర్రస్ పైన వ్యూ అండి. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉన్న సింగిల్ బెడ్రూమ్ సేమ్ ఇలానే ఉంటాయండి మొత్తం. ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. ఈ ప్లేస్ వచ్చేసి కిచెన్ ఇచ్చారు. రెంటల్ ఇన్కమ్కి చాలా పనిచేస్తుందండి. చాలా బాగుంటుంది రెంటల్ ఇన్కమ్కి మనకి. రెంటల్ ఇన్కమ్కి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి. మంచి వ్యూ కూడా వస్తుంది. చల్లగా గాడిప వస్తుందండి ఇక్కడంతా. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ ఇచ్చారండి దీనికి. ఇది వచ్చేసి మనకి ఇప్పటివరకు మనం గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, పెంట్ హౌస్ చూపించాను. ఇది వచ్చేసి మనకి రామంతపూర్ అనే ఏరియాలో ఉందండి మనకి. రామంతపూర్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 900 మీటర్ డిస్టెన్స్లో ఉందండి. ఇల్లు డీటెయిల్స్కి వచ్చేసరికి ఇది వచ్చి 65 స్క్వేర్ యార్డ్స్ అండి మనకి. 5 years ఓల్డ్ హౌస్ అండి మనకి. G+2+ పెంట్ హౌస్. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి టోటల్ సింగిల్ బెడ్రూమ్. సెకండ్ ఫ్లోర్లో 2 సింగిల్ రూమ్స్, సింగిల్ బెడ్రూమ్స్, 2 సింగిల్ బెడ్. పెంట్ హౌస్లో ఒక సింగిల్ బెడ్రూమ్ అండి. టోటల్ రెంట్ వచ్చేసి ఓనర్స్ ఉండగా 21,000 వస్తుంది. ఓనర్స్ వెకేట్ చేస్తే 31,000, 35,000 దాకా రెంట్ వస్తుందండి. ఇంటి ముందు 30 feet రోడ్ ఇచ్చారు. ప్రైస్కి వచ్చేసరికి 1 CR చెప్తున్నారు. ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి మనకి. వెస్ట్ ఫేసింగ్ అండి. మంచి రెంటల్ ఇన్కమ్ చాలా పనిచేస్తుందండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.